ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ప్రత్యేకించి ఈ దినాన దేవుడు మాట్లాడేటటువంటి మాట, దేవుని యొక్క శిక్షను తృణీకరింపవద్దు. శిక్షణ అది ప్రతి ఒక్కరికి వారి ఉద్యోగమునకు ప్రారంభ దశలో ఇచ్చేటటువంటిది శిక్షణ. ఆ శిక్షణ పొందేటటువంటి తరుణంలో కొన్నిసార్లు శిక్షణ అనుగ్రహించేటటువంటి వారు గద్దిస్తారు. ఆ తర్వాత వారు శిక్షణ ఇచ్చేటటువంటి సమయంలో కొన్నిసార్లు ఇది అనవసరంగా నేను ఇక్కడికి వచ్చాను అనిపిస్తూ ఉంటది. కానీ ఆ శిక్షను తృణీకరించకుండా లోబడి ఆ గద్దింపుకు శిక్షణకు లోబడినట్లయితే ఖచ్చితంగా ఒక శక్తివంతమైనటువంటి ఉద్యోగస్తుడిగా ఆ వ్యక్తి మలచబడుతూ ఉంటారు. అలాగనే దేవుని యొక్క శిక్షణకు లోబడితే, ఆయన గద్దింపుకు లోబడితే మనము కూడా మన పరిధిలో ఒక శక్తివంతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులముగా మలచబడతాం. కనుక దేవుని శిక్షకు గద్దింపునకు లోబడుదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.